అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ఇస్తారు. ఇప్పుడే నేను వస్తూ పేపర్లో చూసిన నమస్తే తెలంగాణ పేపర్. దీనిలో కేసీఆర్ మాట్లాడతారు. కేసీఆర్ రైతు బంధు 1000 రూపాయలని కాంగ్రెస్ అంటే మోసం, ప్రజా నేర్పించండి. 15,000 చెప్పి 12,000 ఇస్తారు, ఎట్లా తోగా కాదా అనే మాట మాట్లాడతారు. అంటే నేను ఈ వేదిక ద్వారా నేను కేటీఆర్ను, హరీష్ను, కేసీఆర్ ప్రశ్నిస్తాను. రోజున ఒక మాట ధ్యాస చేస్తాను. ఏం మాట్లాడాడు ఈ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు? ఏమని మాట్లాడాడు? బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పినని మాట్లాడాడు. హరీష్లో అట్లనే మాట్లాడేదా? నిజామాబాద్ అన్నిటి పెరుగుతుంది కదా. బంగారు పల్లెల్లో ఏముంది అని చెప్పి చూస్తే అప్పుల కుప్ప చిప్ప చేపించిపోయాడు. ఎట్లా అంటే ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రులు వినపడుతుందా? ఆకరణ వినపడుతుందా? వినపడలేదా? 15 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన చేసిన అప్పు కేవలం 65,000 కోట్లు. అంటే 64 సంవత్సరాలు 15 మంది పరిపాలన చేస్తారు. అది కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు, గ్రామాలు, కరెంటు, స్కూళ్ళు, నీళ్లు, ప్రాజెక్టు ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రం అప్పు 65,000 కోట్లు ఉంటే ఆనాడు ఆ 65,000 కోట్లకు గత ప్రభుత్వం 2014 2వ తారీఖు జూన్ 2014 సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టారు. ఈ రోజున వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసి 7,10,000 కోట్ల రూపాయలు సుమారుగా రాష్ట్ర అప్పు, కరెంటు, విద్యుత్ కొనుగోలు కోసం చేసి 80,000 కోట్లు, రెండు కలిపి 8 లక్షల కోట్లకు ఈ రోజున నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. ఈ 12 మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వము, ఇందిరా సర్కారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత సుమారుగా 70,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం జరిగింది, ఖర్చులు కట్టడం జరిగింది. అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఫ్రీ కావచ్చు, 200 కరెంట్ కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు. రేపు మాకు గౌరవ శాసనసభ్యుల వారికి, శాసనమండలి వారికి నాగార్జున జిల్లా కన్నా ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలతోటి 3,500 ఇల్లు, అంటే 5 లక్షల రూపాయలతోటి 3,500 అంటే సుమారుగా 170 కోట్ల రూపాయలు ఒక నాగార్జునలో పేదవాళ్ళ కోసం ఇల్లు మంజూరే. మీకు సంవత్సరాలు మాట్లాడి మీకు అందరూ మంజూరు చేసి ఏర్పాటు చేస్తారు మంజూరే. దీంతో పాటుగా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మన ఇతర రంగాల్లో అన్ని పనులు చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.